ఇడ్లీ, దోశ అండ్ పూరి ఇవన్నీ రొటీన్ అయిపోయాయి కదా అండి. సో డిఫరెంట్గా హెల్దియెస్ట్ వేలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లో విత్ శ్వేతాస్వల్. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దీనికోసం పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, పులుపు ఉన్నది, అదొకటి తీసేసుకున్నాను. ఇది ఒక 4 మెంబర్స్కి వచ్చేస్తుందండి. సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా మనం చూసినట్టు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఉంది కదా, దాన్ని ఆల్ సైడ్స్ మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది పిక్క అనేది ఉంటుంది కదా, దానికి ఉన్న అది కూడా తీసేసేయండి అన్నమాట. సో అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మామిడికాయకి నేను 4 టమాటోస్ తీసుకున్నాను. మరి 4 వద్దు అని అంటే మీరు 3 తీసుకున్నా పర్లేదు అన్నమాట. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాం కదా, అది ఒక లో టు మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత టర్న్ చేస్తాం కదా, ఆ టర్న్ చేసే గ్యాప్లో ఈ టమాటోస్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. అండ్ ఇక్కడ కారం వచ్చేసి నేను 6 to 7 మిర్చీలు తీసుకున్నాను. ఇవి బాగా స్పైసీగా ఉన్నాయండి. మీకు మిర్చీలు కొంచెం స్పైసీ తక్కువ ఉంది అని అంటే ఇంకొక 2 మిర్చీలు యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇవి 6 మిర్చీలు సరిపోయినాయి అన్నమాట. సో ఇది మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి టమాటోస్ని ఇట్లా టర్న్ చేసేసుకున్న తర్వాత ఇది ఉంది కదా వెల్లుల్లి, అది నేను ఒక గడ్డ తీసుకున్నానండి. ఆల్మోస్ట్ అందులో 12-15 అట్లా వచ్చినాయి. సో అవి మంచిగా పొట్టు తీసేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని కూడా మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ మనకి మగ్గింది అనేసి ఎప్పుడు తెలుస్తుందంటే టమాటో పీల్ ఉంది కదా, అది ఇలా తీసేసేసరికి వచ్చేస్తే అప్పుడు మనకి టమాటోస్ కానీ మామిడికాయ కానీ మంచిగా మగ్గినట్టు. సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అవన్నీ ఒక మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవడమే. అండ్ ఇది ఇందులో మీరు ఎప్పుడైనా టేస్ట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం కానీ సాల్ట్ కానీ తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇంకొక 1/2 టేబుల్ స్పూను ఇగో ఇక్కడ పోపు వేస్తున్నాను కదా, అందులో వేసేసుకుంటాను. ఈ పోపుకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మీకు నచ్చితే శనగపప్పు, మన మినపప్పు ఉంటుంది కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మన హింగ్ ఉంటుంది కదా, మన ఇంగువ అది కూడా వేసేసాను. ఇక్కడ ఏమైందంటే నేను ఒక్క 1 మినిట్ అటు ఇటు అయ్యేసరికి నాకు ఇది కొద్దిగా మాడింది, బట్ అదర్వైజ్ టేస్ట్ మాత్రం చాలా బాగానే వచ్చింది, మరీ అంత ఏం లేదు. సో ఇక్కడ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మన హెల్దియెస్ట్ దోశ. ట్రస్ట్ మీ అండి, ఇది ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది తెలుసా. అసలు అయితే మన చట్నీ లేకున్నా కూడా ఈజీగా పిల్లలు తినేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే క్యారెట్, ఇవి మన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోకుండా ఓన్లీ సోరకాయ అండ్ బియ్యం పిండి ఇవి వేసుకొని కలిపేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి అలా కూడా. సో ఇక్కడ నేను ఆ వెజ్జెస్ క్యారెట్ కంపల్సరీ వేస్తానండి, ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు మొబైల్కి అండ్ టీవీకి ఎంతో కొంత అడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి కొంచెం మంచి ఫుడ్ ఇవ్వడంలో మనం క్యారెట్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తే కొంచెం విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐకి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తుందని నేను బిలీవ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్క ఐటెంలో క్యారెట్ వేయడానికి చూస్తానన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బియ్యం పిండి వేసేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మనకు నచ్చిన కన్సిస్టెన్సీ. దోశ అయితే బాగా పల్చగా రవ్వ దోశ టైప్ అయినా వేసేసుకోవచ్చు, బట్ అంత రాదు, స్టిక్కీ అయిపోతుంది. సో మోడరేట్గా కలిపేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం దగ్గర పడినట్టుగా మీకు అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా దోశలాగా వేసేసుకోవడమే. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్యాన్ బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ వేసేసుకోండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కంపల్సరీగా క్యాప్ పెట్టేసేయండి, ఎందుకంటే మంచిగా ఇట్లా ఉడికినట్టు అవుతుంది. అదే మీరు క్యాప్ పెట్టలేదు అనుకోండి, పైన ఇట్లా గట్టిగా అయిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో అదొకసారి చూసుకొని 2 మినిట్స్ అటు ఇటు మన దోశని కాల్చేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా, చాలా చూడడానికి కూడా మంచిగా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మన ఈవినింగ్ స్నాక్గా కానీ లేకుంటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు స్పాట్లో చేసుకునేటట్టుగా కూడా ఉంది కదా. సో మన సైడ్ డిష్గా మన మ్యాంగో చట్నీ, ఇది కూడా అండి పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంది. ఈ 2 కాంబినేషన్స్ సూపర్ అసలు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే అండ్ ఇంకొన్ని రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.